మరో 48 గంటల్లో తులారాశి వారికి డబ్బు కంటే అత్యంత విలువైనది దొరకబోతుంది. అది ఏమిటో మీరు గనుక తెలుసుకోకపోతే జీవితంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రహగతులు మారుతున్న వేళ మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది. సాధారణంగా మనం అనునిత్యము డబ్బు సంపాదన కోసమే పరిగెడుతూ ఉంటాం. కానీ ఆ డబ్బు కంటే మించిన శక్తివంతమైన విషయాలు కొన్ని ఉంటాయి. అవి చేజారితే మళ్ళీ తిరిగి రావు. అందుకే ఈ 48 గంటల సమయం మీ రాశి వారికి ఎంతో కీలకం. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడటమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ శని ప్రభావం లేదా ఇతర గ్రహాల ప్రతికూలత తొలగిపోయి మీ జీవితంలోనికి ఒక కొత్త కాంతి రాబోతుంది. అది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకన్నా ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారి అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పోల్చుకోరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజ్ఞాకర్షణ ఉంటుంది. తులారాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలతో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రుల ఇచ్చిన ఆస్తిపాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశి వారికి యవ్వన ప్రాయములో అదృష్టము కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గముతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఈ దశలో కలిగిన సంతానానికి ఈ యోగము ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోనవలసి వస్తుంది. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. మీ రాశిచక్రం ప్రకారం మీరు చాలా సున్నిత మనస్కులు. ఇతరులకు మేలు చేయాలని చూస్తారు. కానీ దురదృష్టవశాత్తు మీకు ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటాయి. మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయటం లేదా మీ కష్టాన్ని వేరే ఒకరు దోచుకోవటం వంటివి చూసి మీరు ఎంతో కృంగిపోతారు. మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించవు, కానీ మీ మనసు లోపల పడుతున్న బాధ వర్ణనాతీతం. అయితే ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. దైవం ఎప్పుడూ ఒకరిని పూర్తిగా వదిలివేయదు. మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఈ 48 గంటల్లో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. అది కేవలం ధనం రూపంలోనే ఉండాలని లేదు. అది ఒక అద్భుతమైన అవకాశం రూపంలో కావచ్చు. లేదా మీకు ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక వివాదం నుంచి విముక్తి కావచ్చు. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి నోరు వెళ్ళబెట్టే రోజులు ఇవి. మీ రాశిలో ఉన్న గ్రహాల కదలికలు మీకు అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత కనిపిస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లేదా మీరు చేసిన కష్టానికి ఫలితం రావటం లేదని బాధపడేవారు ఇప్పుడు ఆ ఫలితం మీ ముందుకు వస్తుంది. మీరు పడుతున్న ఈ ఆవేదన అంతా ముగింపు దశకు చేరుతుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు ఎదుర్కొన్న అవమానాలు మీకు పాఠాలుగా మారాయి. ఇప్పుడు ఆ పాఠాలే మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడతాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు మారుతున్నాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే వేళ ఇది.
ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూశారో వారే మీ దగ్గరకు వచ్చి సహాయం కోరే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఆర్థికంగా కుదుటపడటమే కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. భయం అనేది మీ దరి తీరనివ్వకండి. ఎందుకంటే మీ వెనుక ఒక దైవశక్తి ఉంది. అది మిమ్మల్ని నడిపిస్తోంది. ఈ 48 గంటల్లో మీరు చేసే నిర్ణయాలు మీ రాబోయే 10 ఏళ్ల జీవితాన్ని శాసిస్తాయి. కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలాగే మీ మనసులో ఉన్న భయాలను వదిలివేయండి. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఇప్పటి వరకు మీరు ఎదురు చూసిన ఆ శుభ గడియలు మీ చెంతకు చేరాయి. మీరు దేనికైతే అర్హులో అది మీకు లభించి తీరుతుంది. ప్రకృతి కూడా మీకు సహకరిస్తోంది. మీ రాశిలో ఉన్న దోషాలన్నీ పటాపంచులైపోతున్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అందులో మీకు తిరిగిలేని విజయం లభిస్తుంది. ఈ కష్టాల నుండి గట్టెక్కే మార్గం మీకు సుగమం అవుతుంది. మీ మనసును నిర్భరంగా ఉంచుకోండి. మీ జీవితంలోని చీకటి రోజులు ముగిసిపోయాయి. వెలుగు రేఖలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 48 గంటల సమయాన్ని వృధా చేయకండి. దైవ ధ్యానంలో గడపండి మరియు మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారే సమయం ఇదేనని గుర్తుంచుకోండి. మీరు గమనించినట్లయితే గత కొద్ది రోజులుగా మీ ఆలోచనల్లో అలజడి ఎక్కువగా ఉంది. ఒక పని మొదలు పెడితే అది మధ్యలోనే ఆగిపోవటం లేదా చివరి నిమిషంలో చేజారిపోవటం వంటివి మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తాయి. కానీ ఇప్పుడు గ్రహాల స్థితిగతులు మారుతున్నాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి యొక్క అనుకూలత వల్ల మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి రావటం లేదా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు కావటం వంటివి జరుగుతాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీ మాటకు ఎదురుండదు. మీరు చెప్పే విషయాలను 10 మంది శ్రద్ధగా వింటారు. ఈ 48 గంటల సమయంలో మీరు చేసే ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. మీరు ఏదైనా కొత్త వస్తువును లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి తగిన సమయం ఇదే. మీరు పడుతున్న మానసిక ఘర్షణలన్నీ ఒక్కసారిగా మేఘాలు విడిపోయినట్లుగా విడిపోతాయి. సూర్యుని కాంతి మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయబోతోంది. మీరు నమ్మిన సిద్ధాంతాలు మీకు తోడుంటాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగం లేదా పిల్లల చదువు విషయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. వైద్యుల ఖర్చులు తగ్గుతాయి. మీరు మానసికంగా ధైర్యంగా ఉంటేనే ఈ అద్భుతాలను ఆస్వాదించగలరు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే, కానీ వారి గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. మీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడేవారు ఎప్పుడూ ఉంటారు, కానీ వారి నీడ కూడా మీపై పడదు. అంతటి రక్షణ మీకు లభిస్తుంది. ఇక రాబోయే 48 గంటల్లో మీ రాశి వారికి లభించబోయే ఆ డబ్బు కంటే విలువైనది ఏమిటంటే అది మనుషుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత, గౌరవం మరియు సమాజంలో మీకు దక్కే గొప్ప గుర్తింపుతో పాటు సంపూర్ణమైన మనశ్శాంతి. ఇన్ని రోజులు మీరు ఎంత సంపాదించినా లేదా సంపాదించడానికి ఎంత ప్రయత్నించినా మీ మనసులో ఒక రకమైన వెలితి ఉండేది. కానీ ఇప్పుడు మీకు లభించే ఆత్మీయత మీ మనసులోని గాయాలను పూర్తిగా మాన్పుతుంది. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఒకరు మనపై చూపించే నిజమైన ప్రేమ మరియు సమాజం మనకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. మీ కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించిన మద్దతు మీకు లభిస్తుంది. ముఖ్యంగా మీకు అత్యంత ఆత్మీయులైన వారు మీ కష్టాన్ని గుర్తించి మీకు అండగా నిలబడతారు. ఆ సమయంలో మీకు కలిగే ఆనందం కోటి రూపాయలు ఇచ్చినా రాదు. అలాగే మీరు చేసే వృత్తి లేదా వ్యాపార రంగంలో మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది. అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేలా మీ గుర్తింపు పెరుగుతుంది. ఈ గౌరవం అనేది మీరు గతంలో చేసిన మంచి పనుల వల్ల మీకు దక్కుతున్న ప్రతిఫలం. ప్రేమ అనేది మనిషిని బ్రతకనిస్తుంది. ఆప్యాయత అనేది మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఒంటరి వారని భావించిన క్షణాల్లో మీకు తోడుగా నిలిచే ఒక గొప్ప వ్యక్తి పరిచయం కావటం లేదా ఉన్న వ్యక్తులే మీపై అమితమైన ప్రేమను కురిపించటం జరుగుతుంది. దీనివల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇప్పటి వరకు మీరు డబ్బు వెనుక పరిగెత్తి అలసిపోయి ఉండవచ్చు, కానీ ఈ 48 గంటలు మీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తాయి. మనుషుల విలువలను తెలియజేస్తాయి. గౌరవం అనేది సంపాదించుకుంటే వచ్చేది.
అది మీకు ఇప్పుడు పుష్కలంగా లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. 10 మందిలో మీరు వెళ్ళినప్పుడు మీకు ఇచ్చే మర్యాద చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. ఆప్యాయతతో కూడిన పలకరింపులు మిమ్మల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతాయి. నిజమైన ఆనందం డబ్బుతో లేదు, మనం ప్రేమించే వారి కళ్ళల్లో ఉండే నవ్వులో ఉందని మీరు గ్రహిస్తారు. ఈ 48 గంటల్లో మీరు పొందే ఈ గుర్తింపు మీ కెరియర్లో కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉన్నతాధికారుల నుండి లేదా తోటివారి నుండి మీకు ప్రశంసలు అందుతాయి. మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త మెరుపు వస్తుంది. లోకం మిమ్మల్ని చూసే కోణం మారుతుంది. ఇంతకంటే విలువైనది జీవితంలో మరియొకటి ఉండదు. ప్రేమ, ఆప్యాయత, గౌరవం అనేవి మనిషికి ఇచ్చే శక్తి అపారమైనది. ఈ అద్భుతమైన అనుభూతులతో పాటుగా మీకు ఎంతో కాలంగా దూరమైన మనశ్శాంతి కూడా లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఆ ప్రశాంతత ఇప్పుడు మీ సొంతం కాబోతోంది. మీ ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. గొడవలు, కలహాలు తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. మనిషికి మనశ్శాంతి ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. ఆ మానసిక బలం మీకు ఇప్పుడు లభిస్తుంది. మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఎటువంటి చింతలు లేకుండా మీ జీవితాన్ని గడపవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు రావటం వల్ల మీరు ఎంతో సంతోషిస్తారు. మనుషుల నిజస్వరూపాలు బయటపడతాయి. ఎవరు మీకు హితం కోరుతున్నారు, ఎవరు మీకు హాని తలపెడుతూ ఉన్నారు, ఒక స్పష్టత వస్తుంది. దీనివల్ల మీరు భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. మీకు దక్కే ఈ గౌరవం మీ వృత్తిలో మీకు పదోన్నతి లేదా జీవిత భత్యాల పెంపునకు కూడా కారణం కావచ్చు. కానీ ఆ ఆర్థిక అంశాల కంటే కూడా మీకు లభించే గుర్తింపు మీరు పడ్డ కష్టానికి ఒక సార్థకతను ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఎదుర్కొన్న సవాళ్లు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. సమాజంలో మీ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. మీరు వెళ్ళే దారిలో ఉన్న ముళ్ళు తొలగిపోయి పూలబాటగా మారుతుంది. భగవంతుని కృప వల్ల మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఈ 48 గంటలు మీరు పొందే అనుభూతులు జీవితాంతం మీతోనే ఉంటాయి. మీరు పొందే ఆ మర్యాద మీ కుటుంబానికి గర్వకారణంగా మారుతుంది. కష్టపడటం మీ వంతు అయితే ఫలితాన్ని ఇవ్వటం భగవంతుని వంతు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ శుభఘడియలను సాదరంగా ఆహ్వానించండి. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి. మీ జీవితం ధన్యం అవ్వబోతోంది. మీ గౌరవం, మర్యాద, ఆప్యాయత కలకాలం ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మార్పును మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఈ 48 గంటల్లో మీకు కలిగే ఆ మనశ్శాంతి కేవలం బాహ్య పరిస్థితుల వల్ల ఇచ్చేది కాదు. అది మీ లోపల కలిగే ఒక గొప్ప పరివర్తన. ఇప్పటి వరకు మీరు ఎదుటివారి కోసం లేదా సమాజం కోసం బ్రతికారు. కానీ ఇప్పుడు మీకోసం మీరు బ్రతకటం అంటే ఏమిటో తెలుసుకుంటారు. మీకు మీరే ఒక గొప్ప ప్రేరణగా మారుతారు. మీలోని ప్రతిభను మీరు గుర్తించడం వల్ల వచ్చే ఆత్మ తృప్తి వర్ణనాతీతం. అలాగే మీ మిత్రుల నుండి లేదా రక్త సంబంధీకుల నుండి మీరు ఆశించని రీతిలో ఒక సర్ప్రైజ్ లేదా ఒక మంచి వార్త వినబోతూ ఉన్నారు. అది మీ హృదయాన్ని ఆనందంతో నింపేస్తుంది. ప్రేమ అనేది కేవలం ఇచ్చిపుచ్చుకోవటమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవటం. ఆ అవగాహన మీ బంధాల్లో పెరుగుతుంది. వివాదాలు ఉన్న చోట రాజీ కుదురుతుంది. మనస్పర్ధలు విడిపోయి ఆప్యాయత చిగురిస్తుంది. ఈ అద్భుతమైన గుర్తింపు వల్ల మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అది మిమ్మల్ని ఏ కార్యంలోనైనా విజేతగా నిలబెడుతుంది. మీ కళ్ళల్లో ఒక మెరుపు, మీ మాటల్లో ఒక స్పష్టత కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటారు. ప్రజలు మిమ్మల్ని గౌరవపూర్వకంగా చూస్తారు. ఇది మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. డబ్బు సంపాదించటం సులభం కావచ్చు, కానీ ఇలాంటి విలువలను సంపాదించటం చాలా కష్టం. ఆ అదృష్టం మీ రాశి వారికి ఇప్పుడు ప్రాప్తించింది. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అద్భుతమైన సమయాన్ని మీ జీవితంలో మలుపుగా మార్చుకోండి. భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ 48 గంటలు మీరు పొందిన ఆ గౌరవం, ఆ ప్రేమ మీ జీవిత ప్రయాణంలో అత్యంత మధురమైనవిగా గుర్తిస్తారు. చివరిగా ఈ 48 గంటల కీలక సమయంలో మీరు చేయవలసిందల్లా కేవలం దైవం పట్ల పూర్తి నమ్మకాన్ని ఉంచటం మాత్రమే. ఎందుకంటే మనిషి ప్రయత్నం వెనుక దైవబలం తోడైనప్పుడే విజయం అనేది సంపూర్ణమవుతుంది. ముఖ్యంగా మీ ఇష్టదైవాన్ని మరియు కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోవాలని మీ కులదైవానికి దీపారాధన చేసి నమస్కరించుకోండి.
మన పెద్దలు చెప్పినట్లు కులదైవం రక్షణ కవచంలా ఉండి మనల్ని ఆపదల నుండి కాపాడుతుంది. కాబట్టి ఈ 48 గంటల సమయంలో వీలైతే మీ ఇష్టదైవానికి సంబంధించిన అష్టోత్తరాలు లేదా స్తోత్రాలను పఠించండి. దైవ ప్రార్థన వల్ల మీ మనసులోని ఆందోళనలు తొలగిపోయి ఒక అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. నమ్మకపై పునాదిగా మీరు చేసే ప్రతి పూజ లేదా ధ్యానం మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తిని పారద్రోలి సకారాత్మక శక్తిని నింపుతుంది. భగవంతునిపై భారం వేయండి. మీ కష్టాలన్నీ ఆయన పాదాల చెంత పెట్టండి. అప్పుడు మీ భారమంతా దిగిపోయి మార్గం సుగమం అవుతుంది. నిత్యం దీపం వెలిగించి మీ మనసులోని కోరికను దైవానికి విన్నవించుకోండి. అప్పుడే మీ రాశికి ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. దైవబలం మెండుగా ఉంటే ఎంతటి క్లిష్ట సమయాన్నైనా సులభంగా దాటవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా భక్తితో భగవంతుని ఆశ్రయించండి. మీ ఇష్టదైవానికి హారతి ఇచ్చి మనసులోని భారాన్ని దించుకోండి. మీ కులదైవం దీవెనలు మీకు తోడున్నప్పుడు మీకు ఎదురే ఉండదు. దైవం మీద నమ్మకం ఉంచితే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. కాబట్టి ఈ 48 గంటల కాలాన్ని దైవ స్మరణలో గడపండి. అప్పుడు మీరు ఆశించిన ఆ విలువైన గుర్తింపు, ఆ మనశ్శాంతి మీకు నిరంతరం లభిస్తున్నాయి.